రాస్కో కేసీఆర్ పాతాళానికి తొక్కేస్తాం. తెలంగాణ రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. కేసీఆర్ ను పేరు పెట్టి మరీ ఎందుకు సవాల్ చేశారు? భద్రాచలం రాముడి పేరుతో చేసిన ప్రతిజ్ఞ దేనికి సంకేతం? వచ్చే ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండగానే 117 సీట్ల లెక్క ఎందుకు చెప్పారు? అసలు ఈ వ్యాఖ్యలతో రేవంత్ ఇవ్వాలనుకున్న రాజకీయ సందేశం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. రాస్కో కేసీఆర్ 2029 భద్రాచలం రాముడిపై ఆన 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా, ఇదే నా సవాల్. ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు మాటల యుద్ధానికి తెరలేపాయి. సాధారణంగా ప్రత్యర్థులపై విమర్శలు చేయడం రాజకీయాల్లో సహజమే. కానీ ఈసారి రేవంత్ స్వరం, విసిరిన సవాళ్లు, ఉపయోగించిన పదాలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అసలు కేసీఆర్ ను పేరు పెట్టి మరి ఎందుకు టార్గెట్ చేశారు? బీఆర్ఎస్ భవిష్యత్తుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహమా లేక రానున్న ఎన్నికలకు ముందస్తు సంకేతమా? ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తోందని తాను ముందే చెప్పానని, ప్రజలు కూడా అదే తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ప్రజలే బీఆర్ఎస్కు రాజకీయంగా బొందబెట్టారని వ్యాఖ్యానించిన రేవంత్ ఇప్పుడు ఆ పార్టీ మళ్ళీ మొలకెత్తకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదేనని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న సంకేతాన్ని కూడా ఇదే సభలో ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను నేరుగా ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలే సభలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. రాస్కో చంద్రశేఖర్ రావు అంటూ సవాల్ విసిరిన సీఎం భద్రాచలం రాముడి పేరుతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తోందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాచలం రాముడిపై ఆన, ఈ మాట కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాం అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. అదే సమయంలో దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని కూడా స్పష్టం చేశారు. అక్కడితో ఆగని రేవంత్ కల్వకుంట్ల కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేశారు. రాబోయే రాజకీయ పోరాటాన్ని కురుక్షేత్రంతో పోల్చిన ఆయన కౌరవ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబంలోనే ఐక్యత లేదని, ఒకే ఇంట్లో 2 వర్గాలు పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తు పైన పలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 182కు, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని తెలిపారు. ఎన్నికలకు ఇంకా 36 నెలల సమయం ఉన్నప్పటికీ 182 స్థానాల్లో కాంగ్రెస్ 117 సీట్లు గెలిచి రెండోసారి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. అలాగే 26 లోక్సభ స్థానాల్లో 20 స్థానాలు కాంగ్రెస్ గెలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేసే దిశగా తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టును కూడా రేవంత్ ప్రస్తావించారు. మేడిగడ్డలో మళ్లీ నీళ్లు నింపాలని కోరుతున్న కేసీఆర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఆయన అలాంటి నిర్ణయాలు ఖమ్మం జిల్లాకు తీవ్ర నష్టం చేస్తాయని అన్నారు. ఒకసారి మేడిగడ్డ కుంగిపోవడం వల్లే భారీ నష్టం జరిగిందని, మళ్లీ అదే తప్పును చేయాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భద్రాచలం ప్రాంతంపై కూడా దీని ప్రభావం ఉంటోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ భవిష్యత్తు పైన రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ బీజేపీలో విలీనం అవుతోందన్న ప్రచారాన్ని ప్రస్తావించిన ఆయన హరీష్ రావు రాజకీయ భవిష్యత్తు పైన ప్రశ్నలు లేవనెత్తారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, షాదీ ముబారక్ వంటి పథకాలను కొనసాగిస్తూనే రైతు భరోసా పెంపు, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేస్తోందని తెలిపారు. ప్రజలే కాంగ్రెస్ పాలనకు మరోసారి మద్దతు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాస్కో కేసీఆర్ పాతాళానికి తొక్కేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు కేసీఆర్ కు నేరుగా విసిరిన సవాల్, మరోవైపు 117 అసెంబ్లీ సీట్లతో రెండోసారి అధికారంలోకి వస్తానన్న ధీమా. అయితే రాస్కో కేసీఆర్ పాతాళానికి తొక్కేస్తామంటూ రేవంత్ విసిరిన ఈ సవాలుకు బీఆర్ఎస్ ఎలా స్పందిస్తోంది? అదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. దిస్ ఇస్ రియాజ్ సైనింగ్ ఆఫ్.